నమస్కారం. మన భూమి డాక్యుమెంటల్లో గజం, గుంట, ఎకరం ఇలాంటి పదాలు చూసినప్పుడు అప్పుడప్పుడు కొంచెం కన్ఫ్యూషన్ వస్తుంది కదా. ఏం పర్లేదు, ఈరోజు మనం ఈ లెక్కలన్నింటినీ చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. అవును, నిజమే. ఆ డాక్యుమెంట్లు పట్టుకున్నప్పుడు ఈ గజాలు, గుంటలు, సెంట్లు మనల్ని కాస్త తికమక పెడతాయి. కాని అస్సలు కంగారు పడద్దు. ఇంకొన్ని నిమిషాల్లో వీటన్నిటి మీద మనకొక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. సరే, మరి మొదలు పెట్టేద్దామా? ఏదైనా సరే బేసిక్స్ నుంచి వెళ్తేనే కరెక్ట్. అందుకే మనం ముందుగా చిన్న చిన్న కొలతలతో స్టార్ట్ చేద్దాం. ఇవి గాని మనకు అర్థమయ్యాయంటే పెద్ద లెక్కలన్నీ చాలా ఈజీ అయిపోతాయి. అన్నింటికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది గజం గురించి. సింపుల్గా చెప్పాలంటే భూమి కొలతల్లో ఇదే మనకు బేసిక్ యూనిట్ అన్నమాట. చాలా వరకు లెక్కలకి ఇదే ఫౌండేషన్. మరి ఒక గజమంటే ఎంత? చాలా సింపుల్, జస్ట్ 3 అడుగులు అంతే. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే చాలు, మన సగం పని అయిపోయినట్టే. ఓకే, గజం అంటే పొడవు. మరి స్థలం గురించి మాట్లాడాలంటే మనకు చదరపు గజం కావాలి. అదెలా వస్తుంది? ఇక్కడ చూడండి. ఒక గజం పొడవు, ఒక గజం వెడల్పు కలిపితే ఒక చదరపు గజం అంటే 3 అడుగులు ఇంటూ 3 అడుగులు, మొత్తం 9 చదరపు అడుగులు. ఈ 9 నంబర్ ఉంది చూసారా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని మాత్రం మర్చిపోవద్దు. ఓకే, గజం సంగతి అర్థమైంది కదా. ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళి మనం సాధారణంగా ప్లాట్ల కోసం వాడే యూనిట్స్ ఏంటో చూద్దాం. ఇక గుంట. ఈ పదం మనం చాలా కామన్గా వింటూ ఉంటాం కదూ, ముఖ్యంగా మన సైడ్ రియల్ ఎస్టేట్లో ఇది చాలా పాపులర్ మెజర్మెంట్. మరి ఒక గుంట అంటే ఎగ్జాక్ట్గా ఎంత? 121 చదరపు గజాలు. ఇది స్టాండర్డ్ వాల్యూ. ఇప్పుడు దీన్ని చదరపు అడుగుల్లోకి మార్చాలంటే ఏం చేయాలి? మనకు తెలుసు కదా, ఒక చదరపు గజమంటే 9 చదరపు అడుగులు. సో 121 ఇంటూ 9 చేస్తే మనకు 1589 చదరపు అడుగులు వస్తుంది. చూసారా, ఆ బేసిక్ లెక్క తెలిస్తే అంతా ఎంత ఈజీ. అలాగే గుంటతో పాటు సెంట్ అనే పదాన్ని కూడా మనం వింటూ ఉంటాం. ఈ రెండు కూడా ప్లాట్లని కొలవడానికి వాడతారు. ప్రస్తుతానికి మనం గుంట మీద ఫోకస్ చేద్దాం. దాని విలువ 121 చదరపు గజాలు అని గుర్తుంచుకోండి. సరే, చిన్న చిన్న ప్లాట్ల నుంచి ఇప్పుడు మనం పెద్ద పెద్ద విస్తీర్ణాల వైపు వెళ్దాం. అంటే వ్యవసాయ భూముల్లాంటివన్నమాట. వాటిని ఎలా కొలుస్తారో చూద్దాం. ఇక పెద్ద భూముల విషయానికొస్తే మనకు వెంటనే గుర్తొచ్చే పదం ఎకరం. అవును, పొలాల గురించి మాట్లాడినప్పుడు ఇదే కదా మనం వాడేది. ఒక ఎకరం అంటే 4840 చదరపు గజాలు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన మరో ఇంపార్టెంట్ నంబర్. మరి దీన్ని స్క్వేర్ ఫీట్లోకి మార్చాలంటే మళ్ళీ మనం మ్యాజిక్ నంబర్ 9 వాడటమే. 4840ని 9తో మల్టిప్లై చేస్తే మనకు 43560 చదరపు అడుగులు వస్తుంది. చూసేరా, ఆ 9 అనే నంబర్ ఎంత పవర్ఫుల్లో. ఒక్కోసారి ఎకరాల కన్నా కూడా పెద్ద ల్యాండ్స్ని కొలవాల్సొస్తుంది. అప్పుడు మనకు హెక్టార్ అనే యూనిట్ వస్తుంది. ఇది ఒక మెట్రిక్ యూనిట్, ఇంటర్నేషనల్గా వాడతారు. దీన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఒక హెక్టార్ అంటే సుమారుగా 2.5 ఎకరాలు అని అనుకోవచ్చు. కరెక్ట్గా చెప్పాలంటే 2.47 ఎకరాలు అన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వాటన్నిటినీ ఒకే చోట ఒక క్విక్ రెఫరెన్స్ లాగా చూసేద్దాం. రెడీనా? ఇదిగోండి, ఇదే మన ఫైనల్ చీట్ షీట్. చూడండి, ఒక గుంట అంటే 121 చదరపు గజాలు లేదా 1189 చదరపు అడుగులు. ఒక ఎకరం అంటే 4840 చదరపు గజాలు లేదా 43560 చదరపు అడుగులు. ఇక ఒక హెక్టర్ అంటే 2.47 ఎకరాలు. అంతే. ఈ టేబుల్ ఒక్కకి మనసులో పెట్టుకుంటే ఏ డాక్యుమెంట్నైనా సరే మనం చాలా ఈజీగా డీకోడ్ చేయొచ్చు. సో ఈ కొలతలన్నీ తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ టైం ఒక ల్యాండ్ డీల్ గురించి మాట్లాడేటప్పుడు లేదా డాక్యుమెంట్ చదివేటప్పుడు ఖచ్చితంగా ఇది చాలా హెల్ప్ అవుతుంది. మనకు విషయం తెలిసినప్పుడు వచ్చే కాన్ఫిడెన్సే వేరు కదా.